వరుసగా 4 ఓటముల తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ ఊరమ్మాస్ కంబ్యాక్ ఇచ్చింది. సొంత మైదానమైన హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై ఘన విజయం సాధించింది. మరోసారి బ్యాటర్లకు స్వర్గధామంలా ఉన్న ఉప్పల్ పిచ్పై రెండు జట్ల బ్యాటర్లు విశ్వరూపం చూపించారు. దీంతో ఉప్పల్ పిచ్పై మరోసారి బౌలర్లకు నరకం కనిపించింది. రికార్డు స్థాయిలో రెండు జట్లు కలిసి 492 పరుగులు బాదాయంటేనే పరుగుల వరద ఏ స్థాయిలో పారిందో అర్థం చేసుకోవచ్చు. కాగా పరుగుల వరద పారిన ఈ మ్యాచ్ మొత్తంలో ఏకంగా 14 రికార్డులు నమోదయ్యాయి. ఆ రికార్డులేంటో తెలుసుకోవడానికి ముందు ఒకసారి మ్యాచ్ స్కోర్ కార్డ్ గురించి తెలుసుకుందాం. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 36 బంతుల్లో 227 స్ట్రైక్ రేట్తో 82 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్లో 6 ఫోర్లు 6 సిక్స్లు ఉన్నాయి. ఐపీఎల్ కెరీర్లో శ్రేయస్ అయ్యర్కి ఇది 23వ హాఫ్ సెంచరీ. వికెట్ కీపర్ ప్రభు సిమ్రాన్ సింగ్ 23 బంతుల్లో 182 స్ట్రైక్ రేట్తో 7 ఫోర్లు 1 సిక్స్తో 42 పరుగులు చేశాడు. ఓపెనర్ ప్రియాంష్ ఆర్య 13 బంతుల్లోనే 276 స్ట్రైక్ రేట్తో 2 ఫోర్లు 4 సిక్స్లతో 36 పరుగులు చేశాడు. మార్కస్ స్టోయినిస్ 11 బంతుల్లోనే 309 స్ట్రైక్ రేట్తో 34 పరుగులు చేసి నాటౌట్గా ఉన్నాడు. అతని ఇన్నింగ్స్లో 1 ఫోర్ 4 సిక్స్లు ఉన్నాయి. ముఖ్యంగా షమి వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో స్టోయినిస్ వరుసగా 4 సిక్స్లు బాదాడు. 2 ఫోర్లు 1 సిక్స్తో 22 బంతుల్లో 27 పరుగులు చేశాడు నెహల్ వదేరా. మాక్స్వెల్ 3, శశాంక్ సింగ్ 2 పరుగులు చేయగా 5 పరుగులు చేసిన జాన్సన్ నాటౌట్గా నిలిచాడు. సన్ రైజర్స్ బౌలర్లో హర్షల్ పటేల్ 4 ఓవర్లు బౌలింగ్ చేసి 42 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఇషాన్ మలింగ కూడా 4 ఓవర్లు బౌలింగ్ చేసి 45 పరుగులు ఇచ్చి 2 వికెట్ తీశాడు. మొహమ్మద్ షమి తన 4 ఓవర్ల కోటాలో ఏకంగా 75 పరుగులు సమర్పించుకున్నాడు. అనంతరం 246 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మరో 9 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ను ఛేదించింది. ఆ జట్టు ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ పెను విధ్వంసం సృష్టించారు. కొండంత లక్ష్య ఛేదనలో వీరిద్దరే ఏకంగా 70% పైగా పరుగులు చేశారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్కు 12.2 ఓవర్లలోనే 171 పరుగులు జోడించారు. ఈ భాగస్వామ్యంతోనే సన్ రైజర్స్ విజయం ఖరారైంది. మొత్తంగా 18.3 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి సన్ రైజర్స్ హైదరాబాద్ లక్ష్యాన్ని ఛేదించింది. అభిషేక్ శర్మ భారీ సెంచరీతో విశ్వరూపం చూపించాడు. 55 బంతుల్లోనే 256 స్ట్రైక్ రేట్తో 141 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్లో 14 ఫోర్లు 10 సిక్స్లు ఉన్నాయి. ఐపీఎల్లో అభిషేక్ శర్మకి ఇదే ఫస్ట్ సెంచరీ. మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ 37 బంతుల్లో 178 స్ట్రైక్ రేట్తో 66 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్లో 9 ఫోర్లు 3 సిక్స్లు ఉన్నాయి. ఐపీఎల్లో ట్రావిస్ హెడ్కు ఇది 7వ హాఫ్ సెంచరీ. 21 పరుగులు చేసిన క్లాసెన్, 9 పరుగులు చేసిన ఇషాన్ కిషన్ నాటౌట్గా నిలిచారు. పంజాబ్ బౌలర్లలో చాహల్, హర్షదీప్ సింగ్ తలా వికెట్ తీశారు. అయితే పంజాబ్ పేస్ బౌలర్ ఫెర్గ్యూసన్ 2 బంతులు మాత్రమే బౌలింగ్ చేసి గాయం కారణంగా మైదానాన్ని వీడడం కూడా సన్ రైజర్స్కు కలిసొచ్చింది. అభిషేక్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్కు ఇది 2వ విజయం. దీంతో పాయింట్ల పట్టికలో 10వ స్థానం నుంచి 8వ స్థానానికి ఎగబాకింది. ఇక ఈ మ్యాచ్లో నమోదైన 14 రికార్డుల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. రికార్డ్ నెంబర్ 1. ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ జట్టు మొదటి 3 ఓవర్లలోనే 50 పరుగులు పూర్తి చేసుకుంది. కాగా ఐపీఎల్ చరిత్రలో పంజాబ్కి ఇది 3వ వేగవంతమైన 50 పరుగులు. రికార్డ్ నెంబర్ 2. ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ జట్టు పవర్ ప్లేలో ఏకంగా 89 పరుగులు చేసింది. కాగా ఐపీఎల్ చరిత్రలో పంజాబ్కి ఇది పవర్ ప్లేలో 2వ అత్యధిక స్కోర్. రికార్డ్ నెంబర్ 3. ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ జట్టు 6 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. కాగా ఐపీఎల్ చరిత్రలో పంజాబ్కి ఇది 2వ అత్యధిక స్కోర్. రికార్డ్ నెంబర్ 4. పంజాబ్ ఇన్నింగ్స్లో సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ మొహమ్మద్ షమి ఒక్క వికెట్ కూడా తీయకపోగా ఏకంగా 75 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు సమర్పించుకున్న భారత బౌలర్గా చెత్త రికార్డు నెలకొల్పాడు. మొత్తంగా చూసుకుంటే 2వ చెత్త బౌలర్గా ఉన్నాడు. రికార్డ్ నెంబర్ 5. ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ జట్టు 3.3 ఓవర్లలోనే 50 పరుగులు పూర్తి చేసుకుంది. దీంతో ఐపీఎల్ చరిత్రలో హైదరాబాద్కు ఇది 4వ వేగవంతమైన 50గా నిలిచింది. రికార్డ్ నెంబర్ 6. ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో సన్ రైజర్స్ తరపున ఇది 6వ వేగవంతమైన హాఫ్ సెంచరీగా నిలిచింది. రికార్డ్ నెంబర్ 7. ఈ మ్యాచ్లో పవర్ ప్లేలో 2 జట్లు కలిసి 172 పరుగులు చేశాయి. దీంతో ఐపీఎల్ చరిత్రలో పవర్ ప్లేలో అత్యధిక స్కోర్ నమోదైన 2వ మ్యాచ్గా ఇది నిలిచింది. రికార్డ్ నెంబర్ 8. సన్ రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ 20 బంతుల్లోపే హాఫ్ సెంచరీ చేయడం ఐపీఎల్లో ఇది 3వసారి. దీంతో ఐపీఎల్ చరిత్రలో 20 బంతుల్లోపే అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో అభిషేక్ శర్మ 2వ స్థానంలో నిలిచాడు. రికార్డ్ నెంబర్ 9. ఈ మ్యాచ్లో 2 జట్లు కలిసి మొదటి 10 ఓవర్లలోనే 263 పరుగులు చేశాయి. దీంతో ఐపీఎల్ చరిత్రలో
మొదటి 10 ఓవర్లలోనే అత్యధిక పరుగులు నమోదైన 4వ మ్యాచ్గా ఇది నిలిచింది. రికార్డ్ నెంబర్ 10. ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ జట్టు మొదటి 10 ఓవర్లలోనే 143 పరుగులు చేసింది. దీంతో మొదటి 10 ఓవర్లలోనే అత్యధిక పరుగులు నమోదైన 4వ మ్యాచ్గా ఇది రికార్డులకెక్కింది. కాగా ఈ జాబితాలో మొదటి 3 స్థానాల్లోనూ సన్ రైజర్స్ జట్టే ఉండడం గమనార్హం. రికార్డ్ నెంబర్ 11. ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ 40 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో వేగంగా సెంచరీ చేసిన 6వ బ్యాటర్గా అభిషేక్ నిలిచాడు. రికార్డ్ నెంబర్ 12. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్కు ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ కలిసి మొదటి వికెట్కు 171 పరుగులు జోడించారు. దీంతో ఐపీఎల్ చరిత్రలో ఎస్ఆర్హెచ్ తరపున మొదటి వికెట్కు ఇది రెండో అత్యుత్తమ భాగస్వామ్యం. రికార్డ్ నెంబర్ 13. ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ 141 పరుగులు చేశాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన భారత బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. అలాగే సన్ రైజర్స్ తరపున కూడా అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన బ్యాటర్గా నిలిచాడు. మొత్తంగా చూసుకుంటే 3వ అత్యధిక వ్యక్తిగత స్కోర్. అంతేకాకుండా ఏ టీ20 టోర్నీలో అయినా అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన భారత బ్యాటర్గా నిలిచాడు. చివరగా రికార్డ్ నెంబర్ 14. ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ జట్టు 246 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది. కాగా ఐపీఎల్ చరిత్రలో ఇది రెండో అత్యధిక విజయవంతమైన లక్ష్య ఛేదన. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేసి మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.